అఖిల భారత ఐక్య రైతు సంఘం ఉమ్మడి ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాల ప్రథమ మహాసభను ఖానాపూర్ మండలంలోని అడవి సారంగపూర్ గ్రామంలో నిర్వహించారు. రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఏఐయుకేఎస్ అనేది గత 50 సంవత్సరాల క్రితమే ఏర్పడిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం పేరుతో ఉండి ఎన్నో రైతాంగ ఉద్యమాల్లో చురుగ్గా పనిచేసిందని గుర్తు చేశారు. రైతులు పండించిన పంటలకు కనీస గిట్టుబాటు ధరను కేటాయించే పరిస్థితులు లేదని, అంత దళారీల రాజ్యమే నడుస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐయుకేఎస్ నాయకులు అంకుష్ రావు, రాజన్న, శంకర్, ఎలై, గోరేబాయ్, చాంద్ పాషా, సంజీవ్ మరియు రైతులు పాల్గొన్నారు. మహాసభ ఈ రోజు జరుపుకుంటా ఉంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాల్ని అవలంబిస్తా ఉంది. ప్రధానంగా ఎంఎస్పి ధర నిర్ణయించడం, ఎంఎస్పి చట్టాన్ని పార్లమెంట్ లో ఆమోదించడానికి హామీ ఇచ్చి రైతానికి ద్రోహం చేసింది. వెంటనే అన్ని పంటలకు ఎంఎస్పిని నిర్ణయించాలని చెప్పేసి స్వామినాథన్ కమిషన్ సిఫారసులకు అనుగుణంగా, అట్లాగే ప్రధానంగా అడవి ప్రాంతంలో ఉన్న ఖనిజ సంపదని దోచుకోవడానికి, అట్లా కార్పొరేట్ వాళ్ళు కంపెనీలకు దాచుకోవడానికి అవకాశం కల్పించే చట్టాలను తీసుకొస్తా ఉన్నారు. దానికి వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాన్ని నిర్మించడానికి మేము ఈ రోజు పిలుపునిస్తా ఉన్నాం. ముఖ్యంగా అనేక చట్టాలు, ఈ ఆదివాసీ వ్యతిరేక చట్టాలని, ఆదివాసీ గూడాల్ని ఖాళీ చేయించడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇలా మణిపూర్ ఘటనలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. దీనికి వ్యతిరేకంగా మనం ఆందోళనకు పిలుపునిస్తా ఉంది. రెండవ వైపు రాష్ట్ర ప్రభుత్వాలు, అట్లాగే ఇలా ఢిల్లీ బీజేపీ సర్కార్ ఏదైతే రుణమాఫీ చట్టం తెస్తామని చెప్పేసి ఆశలు కల్పిస్తా ఉంది. చట్టం మాత్రం లేదు. కార్పొరేట్ శక్తులకు లక్షల కోట్లు దోచిపెట్టే విధంగా లక్షల కోట్లు రుణమాఫీ చేస్తా ఉన్నారు. కానీ రైతాంగానికి మాత్రం ఆ రకంగా చేయట్లేదనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. అట్లాగే ఇచ్చిన హామీలు, పోడు రైతులకు పట్టాలు ఇస్తానని, పోడు రైతులకు రైతు భరోసా కల్పిస్తామని, అన్ని హక్కులు ఇస్తామని చెప్పిన హామీలు నీళ్ల మూటలేని ఎండమాఫీ అయింది. అందుకని వెంటనే ఈ పోడు రైతుల్ని ఆదుకోవడానికి, రైతుల యొక్క ఆత్మహత్యల